Please do subscribe to Prajabheri News Channel. నా పేరు పిట్ల నరేష్, ఆర్వైఎం రివల్యూషనరీ యూత్ ఫండ్ యువజన సంఘం. ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. ఈ ఎగ్జామ్స్లో ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో అర్హత లేని వ్యక్తులతో ఎగ్జామ్ డ్యూటీస్ చేయిస్తున్నారు. ఇన్విజిలేషన్ డ్యూటీసు వాళ్ళకు కొంతమందికి పీజీ అర్హత లేదు, కొంతమందికి డిగ్రీ అర్హత కూడా లేదు. ఈ ఎగ్జామ్స్ డ్యూటీస్ చేయించడమే కాకుండా వాళ్ళ అకౌంట్లో మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ పక్కన సబ్జెక్ట్ అటాచ్ చేసి పంపిస్తున్నారు. ఆ రెమ్యునరేషన్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది గత 3 సంవత్సరాలుగా. ఇది చాలా పెద్ద నేరము. క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి కాలేజ్ పైన. అదేవిధంగా లెక్చరర్స్ని ఒక్కొక్క లెక్చరర్ని 2-3 క్యాంపస్లో చెప్పించడం వల్ల వీళ్ళకి లెక్చరర్ షార్టేజ్ ఉంది. మన ఏవిఆర్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్కి పర్మిషన్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొంతమంది లెక్చరర్ స్టడీ అవర్స్ నిర్వహించడం వల్ల ఇక్కడ ఎగ్జామ్ డ్యూటీస్కి ఇంకా లెక్చరర్స్ తక్కువ పడుతున్నారు. అందువల్ల వార్డెన్స్కి ట్యూటర్స్కి వీళ్ళందరికీ ఎగ్జామ్ డ్యూటీస్ చేస్తున్నారు. అదేవిధంగా మొన్న జనవరి 25న జరిగినటువంటి ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ ఎగ్జామ్స్లో కూడా వార్డెన్స్తో పేపర్లు దిద్దించడం జరిగింది. ఆ పేపర్స్ పైన వాళ్ళ పేరు రాసి సంతకం పెట్టారు. అవి మన డిఐఓ ఆఫీస్లో అందుబాటులో ఉన్నాయి. రికార్డ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ రికార్డ్స్, అవి కరెక్షన్ చేయకుండా అదేవిధంగా అలా స్టోర్ రూమ్లో పెట్టినవి ఉన్నాయి. మార్క్స్ డైరెక్ట్గా ఆన్లైన్ చేయడం జరిగింది. ఇవన్నీ నేరాలు చేస్తున్నారు. ఇంకా క్యాంపస్ ఏవిఆర్ గర్ల్స్ క్యాంపస్లో గత 3 సంవత్సరాలుగా కాలేజ్ నడుస్తుంది, ఎలాంటి పర్మిషన్ లేకుండా. అక్కడ కలెక్ట్ చేస్తున్న ఫీజు రిసిప్ట్స్ పైన కూడా ఏవిఆర్ గర్ల్స్ క్యాంపస్ పేరు మీదనే ఇస్తున్నారు. అది పర్మిషన్ లేనప్పుడు ఆ అమౌంట్ మొత్తం నల్లధనంగా మారుతుంది. సో ఈ నల్లధనం వెంటనే ప్రభుత్వం సీజ్ చేసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్ గత సంవత్సరం ఎవరైతే క్వాలిఫై అయి బయటకు వెళ్ళిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళ టీసీల మీద బోనఫైడ్ల మీద సిగ్నేచర్ చేశారు. అక్కడ చదువుతున్న పిల్లల్ని మన గంగస్థాన్ క్యాంపస్, కంటేశ్వర్ క్యాంపస్ పైన ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రిన్సిపల్ ఏ విధంగా సంతకం చేస్తారు? రేపు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకు, లేదంటే ప్రైవేట్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినప్పుడు వాళ్ళ బోనఫైడ్లో పైన ఉన్న సైన్స్ అవన్నీ వెరిఫై జరిగినప్పుడు వాళ్ళ జాబ్ పోయే ప్రమాదం కూడా ఉంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి టీసీలు మళ్ళీ ఇష్యూ చేయించి వాళ్ళ భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ చిన్న క్యాంపస్ పైనే ఇన్ని సమస్యలు ఉంటే మన గత కేసీఆర్ హయాంలో ఎస్ఆర్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది వరంగల్లో. అక్కడ ఇంకెన్ని సమస్యలు ఉండవచ్చు అనేది మనం ఊహించుకొని వెంటనే దానిపైన కూడా దర్యాప్తుకి ఆదేశించాలి గవర్నమెంట్. ఓకే, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఎస్ఆర్ కాలేజీలు నడుపుతున్నందుకు కాలేజ్ మేనేజ్మెంట్ వారిపై క్రిమినల్ కేసులు చేపట్టాలి, వెంటనే అరెస్ట్ చేయాలి.